హాయ్, నా పేరు కావ్య కళ్యాణరామ్. మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యంగా మా వైసీపీ సంబంధించిన నాయకులు కలవడం ఎందుకంటే ఎమ్మెల్యే గారు ప్రెసిడెంట్ ఉండే ఎమ్మెల్యే గారు ఆయన మా వైసీపీ నాయకుల గురించి నామినేషన్ వేస్తే ఖచ్చితంగా మీకు ఈయనకోకుండా చేస్తామని ఆయన మొన్న సభాముఖంగా అందరి విధంగా విలేకరుల సమావేశంలో చెప్పాడు. దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది, ఎవరినైనా ప్రేమతో జయించవచ్చు. పెద్దలు చాలా మంది అంటుంటారు, ప్రేమతో ఎంత జయిస్తే అంత మీకు ఆకట్టుకొని ముందుగా మళ్ళీ మీరు తిరిగి ఎమ్మెల్యే అయ్యాక అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరు ఎప్పుడు దౌర్జన్యంగా రౌడీజంగా ఎప్పుడు మీరు ప్రేరేపించే మాటలు మీరు జనాల్లోకి వదులుతారో అప్పుడు ఈ జనాలు గుంతకల్ నియోజకవర్గం సంబంధించిన వాళ్ళు ఎప్పుడు ఆప్యాయంగా హోటల్లో కానీ మున్సిపల్ ఆఫీస్లో కానీ ఎక్కడ కలవడమైనా ఏ రాజకీయ పార్టీ నాయకులైనా మామ అల్లుల్లాగా అన్నాదమ్ముల్లాగా కలిసి ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకుంటారు. ఆయన మాట్లాడినాడని చెప్పి ఎమ్మెల్యే గారు మా పెద్ద ఆయన వై వెంకటరామరెడ్డి అన్నగారు ఇలా మాట్లాడవద్దండి, ఏదైనా రాజ్యాంగ పద్ధతిలో ఎలక్షన్కి పోయి గెలిచి ఆ రోజు మీ సత్తా ఏంటో మా సత్తా ఏంటో చూపిస్తే సరిపోతుంది. ఇప్పుడు మేము అసలు మీకు ఎలక్షన్లోనే నిలబెట్టము, మేము చూస్తాం చేస్తామంటే ఇక్కడ ఎవ్వరు వైసీపీ నాయకులు భయపడరు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యకర్త కంపల్సరీగా ఆయన కోసం పనిచేసి గట్టిగా పార్టీ కోసం నిలబడతారు. కావున దయచేసి ఇట్లా వ్యాఖ్యల్ని ఇంకోసారి చెప్పొద్దండి. ఎందుకంటే పెద్దలు ఇవి యూత్ అనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ నెగిటివ్ తీసుకునే ఆస్కారం ఉంది. చూద్దాంలే చేద్దాంలే అని గొడవలు దారితీస్తాయి, ఇవన్నీ ఎక్కడికో దారితీస్తాయి. కాబట్టి గుంతకల్ నియోజకవర్గం ఎప్పుడూ సామరస్యంగా ఉంది, అలానే ఉండినియాలని నేను మనసారా కోరుకుంటున్నా. ఇంకో ఆయన నిన్న నైట్ నేను ఒక వీడియో చూడడం జరిగింది. పామిల్లో మా వాల్మీకి సోదరుడు మీసాలు దువ్వి జయరామ అన్నకి పోటీ కాదు, నువ్వు వెంకటరామరెడ్డి అన్న నువ్వు పోటీ జయరామానికి కాదు మా ఈశ్వరానికి అన్నావు. తమ్ముడు వాల్మీకి సోదరుడు గుర్తుపెట్టుకో, మీకు పోటీగా వై వెంకటరామరెడ్డి అని కాదు, ఇప్పుడుండే ప్రెసిడెంట్ ఉపాధ్యక్షురాలు నైరుతమ్మ అక్క, ఒక మహిళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీర్వదిస్తే కంపల్సరీ నిచ్చోబెట్టి గెలిపించుకొని తిరుగుతాం. ఇది గుర్తుపెట్టుకో తమ్ముడు. దయచేసి మీసాలు దూవడమో తొడలు కొట్టడమో పెద్ద విషయం కాదు, అది కాదు నాయన నేర్పించాల్సింది మనం సమాజానికి. ఏదైనా కూడా ఓ పద్ధతిగా మాట్లాడు. తొడలు కొట్టడం మీసాలు దూవడం అందరికి వస్తాయి, అది కాదు నాన్న, ఇది గుర్తుపెట్టుకో. వాల్మీకి సోదరుడా, అటుపక్క ఉండే ప్రెసిడెంట్ ఎమ్మెల్యే ఆయన కానీ వాల్మీకి ఆయన ప్రతి ఒక్కరికి ఇంటికి పోతే ఏదైనా హెల్ప్ చేసి, ఏ నాయకుడైనా రాని, అది వైసీపీ అయినా కానీ టీడీపీ అయినా కానీ హెల్ప్ చేసే ఆలోచన ఉంటే చేసి పంపించండి. నువ్వు వస్తే దాంట్లోకి రా, మా దాంట్లోకి రా, ఇది కాదు. మా వెంకటరామరెడ్డి అన్న గారు నేను కల్లారా చూసిన, టీడీపీ వాళ్ళు చాలా మంది గడప దొక్కారు, అది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరూ మీరు గడప దొక్కి మీకు పనులు ఏవే కావాలో అవి చేయించుకొని పోయారు. ఈ రోజు అటుపక్క ఇప్పుడు ఈ రోజు నిన్న వీడియోలు మాట్లాడిండే వాళ్ళే. లక్ష్మీనారాయణ అన్న గుర్తుపెట్టుకో, ఫస్ట్ జైలు పంపిస్తా ఉన్నావు కదా 37 వార్డులకు సంబంధించిన కమిషనర్లని, నువ్వే ఫస్ట్ పోతావు. ఎందుకంటే అది నీకు తెలుసు, మీ కులస్తులకే చాలా నమ్మక ద్రోహం చేసినావు నువ్వు. దయచేసి ఇలాంటి పద్ధతులు మానుకో లక్ష్మీనారాయణ. లోడ వరసడం కాదు. దయచేసి ఇది పెద్దలు గమనించండి. సమాజానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం అనేది ప్రతి మాట చాలా క్షుణ్ణంగా లోతుగా పోతుంది. కాబట్టి మాట్లాడే విధానం ఏదైనా కూడా కరెక్ట్ మాట్లాడండి. రాజకీయంగా మనం పోరాడాల్సింది 2 నెలలు కష్టపడతాం, ఎమ్మెల్యేగా అయితే. కమిషనర్కి అయితే నెల కష్టపడతాం. జెడ్పీ చైర్మన్గా ఇట్లా సర్పంచ్లు అయితే వాళ్ళు నెల కష్టపడతాం. అప్పుడు వరకే మనం ఏదైనా కూడా మాట్లాడాల. ఇప్పుడు ప్రతిసారి రెచ్చగొడితే నాకేదో పదవులు వస్తాయి, జయరామన్నతో నేను మెప్పు పొందొచ్చని మీరు ఎక్కడ పడితే అక్కడ వీడియోలు తీసుకుంటూ పెట్టడం కాదు, అర్థమైందా? ఎక్కడ పడితే అక్కడ వీడియోలు తీసి నేను మెప్పు పొందాలా అన్నతో అని అంటే అట్లా కాదు పొందాల్సింది. నీ వార్డులో సమస్యలు ఏముంది,
మా ఊరికి ఏం చేసా జయరామ్ అన్న నెక్స్ట్ గెలుస్తాడు ఇవి చెప్పండి అన్న మీరు పోయి ఇవి చెప్పి ఆయనతో ఇది చేయన్నా ఇది చేస్తే మనం నెక్స్ట్ గెలుస్తాం అనేది అది మనం గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయని ఇది చేద్దామని. ఇదే పాము నియోజకవర్గంలో మొన్న ఎండాకాలంలో నేను కొన్ని ఫంక్షన్లకు అటెండ్ కావడం జరిగింది. నీళ్లు లేవు అన్న, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఊరూరికి నీళ్లు తెప్పియండి, అడగండి అన్న పోయి. లేదు మీతో పాటు మమ్మల్ని రమ్మన్నా మేము కానీ వస్తాం, మాకేం మొహమాటం ఏం లేదు. నియోజకవర్గం బాధ్యతలు ప్రతి ఒక్క మనిషి మీద ఉంటుందన్న, పార్టీ కాదు. మేము కానీ వస్తాం మీతో పాటు, మీరు అడగలేకపోతే. ఇప్పుడుండే ప్రెసిడెంట్ ఉండే నాయకులు వైసీపీ తరఫున పోయిన వాళ్ళే ఇప్పుడు హెల్ప్ చేస్తున్నారు అన్న జయరామన్నకి, టీడీపీ వాళ్ళు కాదు. నేను చూస్తూనే ఉన్నాం, గమనిస్తూనే ఉన్నారు అందరూ. మీ నాయకులు ఇప్పుడు ప్రెసిడెంట్ టీడీపీ నాయకులు కాదన్నా మీరు హెల్ప్ చేస్తున్నది అన్నకి. మా వైసీపీకి సంబంధించిన వాళ్ళు అట్టపక్క పోయిన వాళ్ళే చేస్తున్నారు. ఇది పార్టీకి నమ్మద్రోహం చేసినారు. ఇదంతా గుర్తుపెట్టుకుంటా వై వెంకటరామరెడ్డి అన్నగారు. మేమే ఎందుకన్నా వాళ్ళకి హెల్ప్ చేస్తావు అంటే, రే పోన్రా, రాజకీయం అప్పటి వరకే చేయాలరా, పంపించేసే. ఎవరికి హెల్ప్, వాళ్ళకి సాయం వచ్చినారు, మన ఇంటికి గడప దొక్కినారు, చేయగలరా నాయన, పార్టీకి మళ్ళా రా, ఫస్ట్ వాళ్ళకి హెల్ప్ చేయకుండా అని చెప్పి ఎన్నో సార్లు డబ్బులు ఇచ్చినాడు ఆయన. ఇది గుర్తు పెట్టుకోండి మీరు. దయచేసి సమాజానికి మంచిగా ప్రేరేపించండి. కుట్లు కుతంత్రాలు ఎప్పుడు చేయాలా, మీకు నచ్చినప్పుడు రాజకీయంగా ఎప్పుడు చేయాలా, ఆ ఎలక్షన్స్ అప్పుడు ఒక్కటే చేయండి, తప్పులేదు. అది మీకు ఎత్తుకు పై ఎత్తు, మేము కానీ వేయగలం, అప్పుడు చేయాలి. కానీ ఇప్పుడు ప్రేరేపించి ఇప్పుడు గొడవలు దారి ఎందుకు తీస్తారనా, తీయొద్దండి దయచేసి. అప్పుడు ఎలక్షన్స్ ఉన్నప్పుడు చూసుకుందాం, మీదేవో మాదో ఆ రోజు తెలిసిపోతుంది కదా. మీరు వేయకోకుండా పోటీనే లేకోకుండా చేస్తామంటున్నారు నా, అది అన్యాయం అంటున్నారు. రాజ్యాంగంలో అట్లా లేదు కదా, అట్లా చేయొద్దండి దయచేసి. ఈ విలేకరుల సమావేశంలో మా పెద్దల సమక్షంగా వైసీపీ సంబంధించిన నాయకులకి అందరికీ నా కృతజ్ఞతలు.